ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు 18 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నుండి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల సమ్మెకు దిగారు. తమకు జీతాలు పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో విధులను బహిష్కరించి సమ్మెకు దిగామని, ఇప్పటికైనా తమకు రావాల్సిన జీతాలు పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని శానిటేషన్ సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది సమ్మెకు మద్దతుగా జంగారెడ్డిగూడెం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జేవి రమణరాజు దీక్షలో పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు. నా పేరు రాజా, జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటేషన్ సూపర్వైజర్ని. మా శానిటేషన్కి గత 4 నెలల నుంచి జీతాలు లేవు. అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ కట్టడం మానేశారు మా ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ వాళ్ళు. చాలాసార్లు మేము ధర్నాలు చేసాం, నిరసనలు తెలియజేసాం, కానీ ఇప్పుడు వరకు కూడా మాకు శాలరీస్ లేవు, పిఎఫ్ కట్టట్లేదు. దీనివలన మేము ఈరోజు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా పెండింగ్ జీతాలను పిఎఫ్లని వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. ఈ చెల్లించే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. నా పేరు జేవి రమణరాజు, ఏఐటీసీ గౌరవాధ్యక్షుడిని. ఈ రోజున ఏరియా హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెండింగ్ ఉండటం వల్ల ఈఎస్ఐ పిఎఫ్లో 18 నెలల నుంచి ఇవ్వకపోవటం వల్ల సమ్మెకు దిగటం జరిగింది. ఈ రోజు నుంచే మొదలు మన 6వ తారీఖున మేము సమ్మె నోటీస్ ఇచ్చాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మాకు ఎటువంటి స్పందన లేదు ఆ కాంట్రాక్ట్ దగ్గర నుంచి. దాని మీద నిన్న సూపరింటెండెంట్ గారిని కలిసి సమ్మె చేస్తున్నామని చెప్పాము. ఆ సమ్మెకి చెప్పి ఈ రోజున అందరం కలిసి ఈ రోజున జిల్లా మొత్తంగా కూర్చున్నారు. ఏలూరు, చింతలపూడి, బుట్టాయిగూడెం, పోలవరం మొత్తం అన్ని పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇలా ధర్నాలో పాల్గొన్నారు. దాని మీద మాకు జీతాలు ఇవన్నీ మొత్తం ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తుందని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము. దీని మీద ప్రజలు, సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ స్టాఫ్ అందరం